Hello Uday garu. Congratulations on getting the rank అండి. Thank you so much, sir. మై ఫస్ట్ క్వశ్చన్ యూ అంటే ఇన్ని రోజులు మీరు ఆస్పిరెంట్గా ఉండేవారు. నౌ ఓవర్ నైట్ యు ఆర్ అ గ్రూప్ 1 ర్యాంకర్. మీకు ఎలా అనిపిస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రిలీవ్డ్‌గా అనిపించింది. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డికేడ్ స్ట్రగుల్, ప్రిపరేషన్ మొత్తంలో. సో ఫస్ట్ మెయిన్స్ రాసిన టైంలో ఏదో ఒకటి వస్తదని ఒక బిలీఫ్ అయితే ఉంది. లైక్ ఐ హావ్ మెయిన్స్ చాలా బాగా రాసున్నాను. అండ్ ఏదో ఒకటి వస్తదని నమ్మకం ఉంది. ఇంత మంచి సర్వీస్ వస్తదని అయితే అప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ రోజు చాలా రిలీవ్డ్‌గా అనిపించింది సార్ ఫస్ట్ రిలీవ్డ్‌గా. ఓకే. ఏదో ఒకటి వచ్చింది. చాలా హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టు. ఫైనల్లీ ఇన్ని ఏళ్ల తర్వాత యెస్. రిలీఫ్ ఒకటి వచ్చిందండి. యెస్. హౌ డిడ్ యువర్ పేరెంట్స్ ఫీల్ అండి? మీ పేరెంట్స్‌కి ఎలా అనిపించింది? పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. ఎందుకంటే మాది చాలా రూరల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ మై కంప్లీట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంటూ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్. సో మా ఊరు నుంచి ఇంత స్థాయి దాకా ఇప్పటిదాకా ఎవరు రాలేదు. సో ఒకరు కనీసం ఈ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు అన్న ధైర్యం ఉండేది ఇంతకుముందు నేను రాస్తున్నప్పుడు. ఇప్పుడు ఆ ధైర్యంతో పాటు క్రాక్ కూడా చేయొచ్చు మనలాంటి విలేజెస్ నుంచి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఎస్పెషల్లీ మా మదర్ అండ్ ఫాదర్, మదర్ హౌస్ వైఫ్ 10th క్లాస్ వరకు చదివారు అప్పట్లో. ఫాదర్ ఆర్మీ రిటైర్డ్ సోల్జర్. సో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. లైక్ ఇంకొకరు మళ్ళీ సొసైటీకి సర్వ్ చేయడానికి వెళ్తున్నారు అన్నట్లుగా. వెరీ నైస్ అండి. అంటే ఆఫ్టర్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ మీకు హార్డ్ వర్క్ వచ్చేటప్పటికి ఇట్ విల్ బి వెరీ హ్యాపీ అనిపిస్తుంది నాకు. మీరు ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతున్నారండి దీని గురించి? సార్ ఎగ్జాక్ట్‌లీ నా గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పటి నుంచి ఒక యూపీఎస్సీ రాద్దామన్న థాట్ తోటి వచ్చాను సార్ ఫస్ట్. అంటే గ్రాడ్యుయేషన్‌లో ఈసీఈ బ్యాక్‌గ్రౌండ్. మంచి కంపెనీస్‌లో జాబ్స్ వచ్చున్నాయి అప్పుడు. బట్ అప్పుడున్న యంగ్ ఏజ్ కాన్ఫిడెన్స్‌కి లైక్ విల్ ట్రై యూపీఎస్సీ 1, 2 టైమ్స్ అన్నట్లుగా ఫస్ట్ యూపీఎస్సీకి వచ్చాను. అది రాసాను. మెయిన్స్ అట్లా రాసున్నాను గానీ బట్ ఎప్పుడు ఇంటర్వ్యూకి అట్లా ఎళ్ళలేదు. లేటర్ స్టేజెస్‌లో గ్రూప్ 1 ఒకసారి వితౌట్ ప్రిపరేషన్ రాసున్నాను. 2017 నోటిఫికేషన్. అప్పుడు చాలా మంచి స్కోర్ వచ్చింది మెయిన్స్‌లో. 38 మార్క్స్ ఎంతో ఇంటర్వ్యూ రాలేదు. సో అప్పటినుంచి ఓకే. గ్రూప్ 1 ఇఫ్ ఐ క్యాన్ పుట్ ఎఫర్ట్ డెఫినైట్‌లీ గ్రూప్ 1 క్రాక్ చేయొచ్చు అన్నట్టు. అట్లా వన్ బై వన్ నోటిఫికేషన్ వస్తూ రాస్తూ ఉండే. మధ్యలో ఒక స్టేజ్‌లో లైక్ ఆల్రెడీ సేమ్ చదువుతున్నాం. రిపీటెడ్‌గా చదువుతున్నాం కదా! ఇంకా ఎక్స్‌టెన్సివ్‌గా డే మొత్తం కూర్చొని చదవక్కర్లేదు అన్నట్లుగా ఒక 2 ½ ఇయర్స్ సాఫ్ట్‌వేర్ జాబ్. నా టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం స్ట్రాంగ్ ఉండేది. క్లౌడ్ కంప్యూటింగ్ అప్పుడు ట్రెండింగ్ ఉండేది సార్. సో క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకొని దాంట్లో అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ మనకి చదివే అబిలిటీ యూపీఎస్సీ నుంచి వచ్చింది కాబట్టి అది చాలా ఈజీగా క్రాక్ చేశాను. ఆ సర్టిఫికేట్స్‌కి వాల్యూ చాలా ఉంటదన్నమాట మార్కెట్‌లో. దానివల్ల 20+ లాక్స్ ప్యాకేజ్ తోటి ఎట్ ఏ టైమ్ 7 జాబ్స్ క్రాక్ చేశాను అప్పుడు. వితిన్ ఏ వెరీ నైస్. పీరియడ్ ఆఫ్ 15 డేస్‌లో. వాటిల్లో నాకు నచ్చిన కంపెనీ ఒకటి చూజ్ చేసుకొని జాయిన్ అయ్యాను. 2 ఇయర్స్ జాయిన్ అయ్యాను. అప్పుడు ఇంక బుక్స్ చదవాలి అన్న థాట్ కొంచెం పక్కన పెడదాము. వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేద్దాం అన్నట్లు చేశాను. మళ్ళీ ఈ నోటిఫికేషన్ 2023 డిసెంబర్ 8 వచ్చినప్పుడు నేను కరెక్ట్‌గా ఒక 10 డేస్ డిస్కస్ చేసుకొని ఇంట్లో వాళ్ళతోటి నేను రిజైన్ చేసి లాస్ట్ టైమ్ ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఈసారి నేను 100% ఎఫర్ట్ అంటే ముందు కూడా ఎఫర్ట్ పెట్టాను. మేబీ ఒక 10% తక్కువే అనుకోవచ్చు. ఎందుకంటే నాకు కొంచెం వచ్చు అన్న ఫీలింగ్ తోటి ఎక్కడో చోట కాంప్లసెన్సీ. ఈసారి అన్నీ మానేసి జాబ్ ఏం లేకుండా ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఆల్మోస్ట్ నోటిఫికేషన్ డిలే అవుతూ వచ్చింది. ఒక 1 ఇయర్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ప్లస్ సస్టైనబిలిటీ 2 ఇయర్స్. సో ఇక్కడ దాకా వచ్చాను. వెరీ నైస్ అండి. అంటే వెరీ లాంగ్ జర్నీ. యెస్. అంటే ఈ జర్నీలో వాట్ డు యూ థింక్ ఇస్ ది మెయిన్ రీజన్? మీ సక్సెస్‌కి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు? సార్ ఐ బిలీవ్ సక్సెస్‌కి డిసిప్లిన్ కావాలి సార్ పక్కా. సో డిసిప్లిన్ లేకుండా ఉంటే ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అయినా సరే నేను ఇందాక అన్నట్లు నేను ముందు అటెంప్ట్స్‌లో ఎందుకు రాలేదంటే డిసిప్లిన్ మేబీ కొంచెం తక్కువ ఉండుండొచ్చు. సో ఆ డిసిప్లిన్ ఉండి తర్వాత పర్సిస్టెంట్ ఎఫర్ట్ పర్ డే అట్‌లీస్ట్ మనకి ఎంత పని ఉన్నా సరే ఒక 4 అవర్స్ మినిమమ్ చదవగలగాలి. ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి కెపాసిటీని బట్టి ఒక 8+ అవర్స్ గాని చదవగలిగితే బిఫోర్ ద ఎగ్జామ్ లైక్ 3 మంత్స్ బిఫోర్ ద ఎగ్జామ్ సరిపోతుంది సార్. డిసిప్లిన్, పర్సిస్టెన్సీ ఉండాలి. ట్రూ. డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యెస్. ఇప్పుడు మనకి సక్సెస్ ఎంత ఇంపార్టెంటో మన జనాలందరూ సక్సెస్‌ని చూస్తారు. యెస్. ఆ వెనకాల ఉన్న ఛాలెంజెస్ చూడరు. యెస్ సార్. మీరు ఏం ఛాలెంజెస్ ఫేస్ అయ్యారు? సో ఛాలెంజెస్ అంటే మనం 12థ్ ఫెయిల్ మూవీ చూసుంటాం కదా! సో నేను 12థ్ ఫెయిల్ అవ్వలేదు. ఆ 12థ్ ఫెయిల్ మూవీలో ఒరిజినల్ క్యారెక్టర్ మనోజ్ సార్ అన్ని స్ట్రగుల్సే ఉంటాయన్నమాట. హ్మ్. సరే మనీ పరంగాన అట్లా అంటే మనీ పరంగా సపోర్ట్ ఫ్యామిలీ నుంచి ఉంది. బట్ మెంటల్ స్ట్రగుల్ ఉంటుంది కదా! లైక్ తెలివి ఉంది ఎందుకు రావట్లేదు? తెలివి ఉంది ఎందుకు రావట్లేదు? డిలే అవుతుంది. చాలామంది మనం వెళ్ళినప్పుడల్లా ఇంకా నీకెప్పుడొస్తది? ఎప్పుడొస్తది? అడిగేటప్పటికి లైక్ 12థ్ ఫెయిల్ మూవీ చూసినప్పుడు ఇది ఆల్మోస్ట్ మనం 12థ్‌లో అకాడమిక్స్ చాలా స్ట్రాంగ్. ఇంత స్ట్రాంగ్ ఉన్నాము మనం రాలేకపోతున్నాము. ఆ మూవీ చూసినప్పుడు ఆల్మోస్ట్ నన్ను నేను రిఫ్లెక్ట్ చేసుకొని ఎన్ని సార్లు కళ్ళలోంచి నీళ్ళు వచ్చుంటాయన్నమాట.
సో ఆల్మోస్ట్ అట్లాంటి స్ట్రగుల్సే. బట్ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ సక్సెస్ఫుల్గా వచ్చింది కాబట్టి వెరీ హ్యాపీ. ఆ రిజల్ట్ స్వీట్నెస్ చాలా చాలా Yes, బాగుంటుంది. yes. స్ట్రగుల్స్ అప్పుడే గుర్తురావు కదా. మీరు ఇప్పుడు యూపీఎస్సీ చేశా అంటున్నారు అండ్ గ్రూప్ 1 కూడా చేశా అన్నారు. వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ ఫర్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1? సార్ ఇనిషియల్ డేస్‌లో నేను గ్రూప్ 1, యూపీఎస్సీ కంబైన్డ్‌గా ఏం చేయలేదు సార్. ఫస్ట్ యూపీఎస్సీ రాసాను. ఇంకా నాకు లైక్ 2018లో గ్రూప్ 1కి ఎక్స్‌క్లూజివ్‌గా కూర్చుందాం అనుకున్నప్పుడు యూపీఎస్సీ పక్కన పెట్టేసాను సార్. Hmm. బట్ యూపీఎస్సీ నాలెడ్జ్ ఉంటుంది కదా! లైక్ ఓవర్ ద ఇయర్స్ అక్యుములేటెడ్ నాలెడ్జ్. ఏం బుక్స్ చదివారు మీరు? ఆల్మోస్ట్ అన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ లైక్ లక్ష్మీకాంత్ ఫర్ పాలిటీ, స్పెక్ట్రమ్ ఫర్ మోడర్న్ ఇండియా అండ్ బిఫోర్ కంప్లీటింగ్ ద స్టాండర్డ్ బుక్స్ ఎన్‌సీఆర్‌టీస్. ప్రతి ఎన్‌సీఆర్‌టీ చాలా నీట్‌గా చదివున్నాను. చిన్న చిన్న పాయింట్స్ రూపంలో అరౌండ్ 2016, 17లో నోట్స్ రాసుకున్నాను. ఆ నోట్స్ ఇప్పటికి కూడా వర్క్ అయింది. సో ఎన్‌సీఆర్‌టీస్ అవి. దాంతో పాటుగా హిందూ న్యూస్ పేపర్ లైక్ మన రైటింగ్‌కి ఎగ్జాంపుల్స్ కోసము హిందూ న్యూస్ పేపర్ యూజ్ అయ్యేది. ఇప్పుడు కరెంట్ వచ్చి ఏ డౌట్ వచ్చినా మనం చాట్‌జీపీటీ గాని, ఏఐకి ఇవ్వడం, లైక్ గూగుల్ వాడుకోవడము. గూగుల్‌లో ఉన్నట్టు కాకుండా గూగుల్‌లో వచ్చిన డేటాని కొంచెం మన ఓన్ టర్మినాలజీలో ఇంప్రూవైజ్ చేసుకొని మేజర్‌లీ ఎగ్జాంపుల్స్ కోసం ఇంటర్నెట్ వాడుకోవడం. లైక్ మన పాయింట్స్‌కి ఒక ఎగ్జాంపుల్ సబ్స్టాన్షియేట్ చేస్తే వాల్యూ ఉంటది అని అని అనిపించింది. సీనియర్స్ వల్లనో లేదంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వల్ల చూడడం వల్ల. సో ప్రీవియస్ యూపీఎస్సీ నాలెడ్జ్‌తో పాటు ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీకి మనకు కొన్ని సెపరేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! ఏపీ సబ్జెక్ట్స్. దీనికి కొంచెం వర్క్ చేశాను సార్. లైక్ ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీకి. సో మన పాత నాలెడ్జ్ ప్లస్ లేటెస్ట్‌గా వచ్చిన ఈ ఏపీ నాలెడ్జ్ వల్ల మేబీ కాంప్రహెన్సివ్‌గా చేయడం వల్ల వర్క్ అయిందనుకుంటున్నాను. వెరీ నైస్, వెరీ నైస్ అండి. ఇప్పుడు మనం ఆ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఆ రిజల్ట్స్ రావు. యెస్. ఆ రిజల్ట్స్ రానప్పుడు వాట్ కెప్ట్ యూ మోటివేటెడ్? సో కరెక్ట్ సార్. లైక్ ఈ ప్రాసెస్‌లో మనల్ని ఎవరు మోటివేట్ చేయరు. రోజు సెల్ఫ్ మోటివేషన్‌తోనే ముందుకెళ్ళాలి. మనమే మోటివేషన్ తెచ్చుకుంటేనే సస్టైన్ అవ్వగలం. నాట్ ఓన్లీ గ్రూప్ 1, యూపీఎస్సీ కానీ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ ఒక 1 ఇయర్ అయితే సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ గాని అందరూ. లైక్ నీకు ఈజీగా వస్తది. ఎప్పుడైతే సక్సెస్ డిలే అవుతూ వస్తుందో వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. సో నీకు రోజు ఫోన్ చేసి మాట్లాడడం, పక్కన నుండి చెప్పేవాడు ఎవరు ఉండరు. ఆబ్వియస్‌గా ఎండ్ రిజల్ట్ నీకు తెలుసు కష్టపడితే ఏమొస్తదని. సో ఆ ఎండ్ రిజల్ట్ పక్కన పెట్టేసి ఈ జర్నీని గాని ఎంబ్రేస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జర్నీ కరెక్ట్ ఉందంటే రిజల్ట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సేమ్ ఇన్ మై కేస్. నేను ఈసారి జర్నీ ఈ 2 ఇయర్స్, 1 ½ ఇయర్ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్ళా. రిజల్ట్ వచ్చింది. ప్రీవియస్ అటెంప్ట్స్‌లో మేబీ షెడ్యూల్‌లో 50% అచీవ్ చేయగలిగానేమో. ఈ షెడ్యూల్ 80% అంటే ఒక 10 పాయింట్స్ రాసుకుంటే అట్‌లీస్ట్ పడుకునే ముందు 8 పాయింట్స్ టిక్ అయ్యేలాగా. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్‌కి ముందు రోజు నైట్ షెడ్యూల్ రాసుకోవడం. ఇది నేను నా జూనియర్స్‌కి గాని చాలా మందికి చెప్తున్నాను. చాలా మందికి యూజ్ అయింది. లైక్ కానిస్టేబుల్ జాబ్స్ గాని ఇట్లా నా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మందికి ఈ స్ట్రాటజీ ప్రకారం యూజ్ అయింది. అంటే ముందు రోజు నైటే రేపు ఏం చదవాలనేది ముందే రాసి పెట్టుకుంటే మార్నింగ్ లేచినప్పుడు కన్‌ఫ్యూజన్ లేకుండా ఈ పాయింట్ చేయాలి ఈరోజు ఖచ్చితంగా. ఒకవేళ మనం మూవీకెళ్ళాలి అది కూడా బుక్‌లో రాసుకునేది. సో మూవీకెళ్తాం. అది కూడా అనుకున్నాం కాబట్టి చేసామా లేదా అన్నట్లు. లేదు ఫ్రెండ్స్‌ని కలవాలి. ఏ టు జెడ్ చదవడమే కాకుండా మిగిలినవి కూడా ఇన్ రైటింగ్ డేని ఒక 4 పార్ట్స్‌గా చేసుకొని మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్, నైట్. నైట్ చాలా తక్కువ ఉండేది సార్ నా రొటీన్. మార్నింగ్ లేచేవాడిని. సో నైట్ 10, 10:30 లోపు పడుకోవడము, మార్నింగ్ లేచి చదవడం, గ్రౌండ్‌కెళ్ళడం. ఇది ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి. నేనేం పెద్ద రన్నింగ్స్ అవేమి ఎక్కువ చేయలేదు గానీ ఒక 30 మినిట్స్ ఆఫ్ వాక్, మెడిటేషన్. సో ప్రిపరేషన్‌తో పాటు ఎక్స్‌ట్రా ఏమన్నా చేయాలి అనంటే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి సార్. ఎందుకంటే బాడీ, మైండ్ కోఆర్డినేషన్ ఉండాలి కదా! ఇవి ఇంత చదివినప్పుడు బ్రెయిన్ అస్సలు పనిచేయదు. నైట్ పడుకునే ముందు. రీచార్జ్ చేసుకోవాలంటే ఫిజికల్ యాక్టివిటీ. వెరీ నైస్. అంటే ఫుల్ ఆర్గనైజ్డ్ అండ్ డిసిప్లైన్డ్ ఇయర్ ఉండే అన్నమాట మీకు. దట్ ఈస్ ఈసారి సార్ ముందు ఉండేది. బట్ ఇంత కన్సిస్టెంట్‌గా లేదు. వెరీ నైస్. ఇప్పుడు మీరు యూపీఎస్సీకి కానీ, గ్రూప్ 1 కానీ మీరు క్లాసెస్ ఏమైనా తీసుకున్నారా? పీసీఎం లాంటివి ఏమైనా? సార్ ఇనిషియల్‌గా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ ఎళ్ళున్నా సార్. బట్ ఈ లాస్ట్ 10 ఇయర్స్‌లో ఎప్పుడు ఏ కోచింగ్‌కి ఎళ్ళలేదు సార్. సో ఇది మొత్తం సెల్ఫ్ ప్రిపరేషన్ సార్. ఫస్ట్‌లో ఒకసారి తీసుకున్న కోచింగ్ ప్లస్ ఇప్పుడు ఏమైందంటే అబండెన్స్ ఆఫ్ మెటీరియల్స్ నాకు అంటే మెటీరియల్స్ ఉన్నాయి కదా! అన్నీ పోగేసుకొని ఏం చదవలేదు. నాకు ఏదైనా నచ్చింది అనిపిస్తే అక్కడ ఆ పార్ట్స్ వరకే ప్రింట్ తెచ్చుకోవడము, దాన్ని నాకు తగ్గట్టు మార్చుకోవడం అట్లా. సో ఎక్సెసివ్ మెటీరియల్ ఉన్న దాంట్లో మనకి ఏది తీసుకోవాలనేది అంటే ఆర్ట్ ఆఫ్ డిలీటింగ్ అంటే ఏ వద్దు అని డిలీట్ చేసేయగలిగితే మన ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్స్ కూడా తీస్తాం. ఇది అవసరం వస్తది చదువుకునేటప్పుడు అని. ఒక 1000 తీస్తాం 2 కూడా చదవము. సో నేను అట్లా చేయకుండా ఒక 10, 20 తీసుకుంటే 10లో మళ్ళీ సెగ్రిగేట్ చేసుకున్నాను. ఇట్లా ఇన్ఫర్మేషన్ క్లటర్ కాకుండా సో ప్రాపర్ ఇదే అవసరమైతే ఇదే ఉంచుకుందాం అన్నట్లుగా. ట్రూ. యూజువల్లీ ఎగ్జామ్స్‌లో ఏంటంటే ఎంత చదివాం కాదు, ఏం చదవకూడదో తెలియాలి. చదవకూడదు. ట్రూ.
మీరు ఈ గ్రూప్ 1 గానీ, లేకపోతే మెయిన్స్ ఐ మీన్ యూపీఎస్సీ మెయిన్స్‌లో గానీ, ఆన్సర్ రైటింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Yes. మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్నారా? ఇలా టెస్ట్ రైటింగ్, సిరీస్ ఆన్సర్ రైటింగ్. తీసుకున్నాను సార్. లైక్ యూపీఎస్సీ టైమ్‌లో తీసుకున్నాను టెస్ట్ సిరీస్, ఏపీపీఎస్సీ టైమ్‌లో కూడా. టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ మేజర్ రోల్ సార్. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి Hmm. మన నాలెడ్జ్ చాలా ఉంటది. 100% నాలెడ్జ్ ఉంటది. 100% ఎగ్జామ్‌లో అసలు పనికిరాదు. Hmm. ఎందుకంటే 50% ప్రిపరేషన్, 50% ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా చోట్ల చెప్పుకుంటాను. లైక్ ప్రిపరేషన్ అంతా అయిపోయాక రైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాము. సో, అట్లా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎగ్జామ్ వచ్చేస్తది. Hmm. సరిపోదు టైము. ఎప్పుడు ఈ ఫీల్డ్‌లో సిలబస్ ఎప్పటికీ కంప్లీట్ కాదు. 100% ఎవరు ఏం చేయలేరు. మనం ఒక 60% సిలబస్ కంప్లీట్ చేసి మోర్ దాన్ ఎనఫ్. ఎందుకంటే ద వే యూ రైట్ నీ లోపల కంటెంట్ రిఫ్లెక్ట్ అయితే పేపర్ మీద సరిపోతుంది. దానికి ఏం చేయాలి? అట్‌లీస్ట్ ఒక 90 డేస్ బిఫోర్ ద మెయిన్స్ కంప్లీట్‌గా రైటింగ్ ప్రాక్టీస్. ప్రిపరేషన్, రైటింగ్, రివిజన్ అన్నట్లు. అంటే ఇప్పుడు మనం ఏది రాస్తామో డే 0 ఆన్సర్‌కి, డే 50 ఆన్సర్‌కి తేడా ఉండాలి. అట్లా బిఫోర్ ద ఎగ్జామ్‌కి ఒక క్లారిటీ 100% ఓకే. ఈ ఆన్సర్ ఎగ్జామ్‌లో రిఫ్లెక్ట్ చేస్తే నాకు మంచి మార్క్స్ వస్తాయనే కాన్ఫిడెన్స్ మనమే బిల్డ్ చేసుకోవచ్చు. అది మనం బయట టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతామో లేదా నీకు కాన్ఫిడెన్స్‌గానే ఉంటే ఓన్‌గా కూర్చొని ప్రీవియస్ క్వెషన్స్ అన్ని ఆన్సర్ రాసుకున్నా కూడా సరిపోతుంది సార్. దీనికి ప్రీవియస్ క్వెషన్స్ అనలైజ్ చేసుకుంటూ ఈవెన్ ఇన్ కేస్ కొన్ని రిలవెంట్ యూపీఎస్సీ ప్రీవియస్ క్వెషన్స్ కూడా ఉంటాయి. Hmm. అవి తీసుకొని వాటికి ఆన్సర్స్ సరే వీటికి రెఫరెన్స్ ఏమైనా కావాలి అని అంటే ఎట్లా అంటే ప్రీవియస్ ఇయర్ టాపర్స్ ఆన్సర్ షీట్స్ కానీ లేదంటే మన వేరియస్ యూట్యూబ్ ఛానల్స్‌లో అనాలిసిస్ పెడుతుంటారు. అవన్నీ చూసుకొని అది నీకు ఏది సూట్ అవుతుంది. నీ పర్సనాలిటీకి లైక్ నువ్వు ఎంత బాగా రాయగలవు. ఎందుకంటే ఎవ్రీ డిఫరెంట్ ఇండివిడ్యువల్ ఈస్ హ్యాస్ యూనిక్ టాలెంట్. సో, వాళ్ళ తగ్గట్టు మార్చుకుంటే కంపల్సరీ ఫిట్స్ అవుతుంది సార్. అది అని ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు టాపర్స్ ఏం చేస్తుంటారో అదే ఎగ్జాక్ట్ తీసుకుంటారు. యాహ్! యాహ్! వాళ్ళకి తగ్గట్టుగా తీసుకోవాలని దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ నైస్. ఇప్పుడు మీరు మా దగ్గర తీసుకుంది మెయిన్‌గా మాక్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ, గైడెన్స్. మాక్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నారు. Yes. హౌ డిడ్ ది మాక్ ఇంటర్వ్యూ హెల్ప్ యూ? సార్ ఫస్ట్ నేను డాఫ్ సెషన్‌కి ఒక రోజు వచ్చాను సార్. అప్పుడు అనాలిసిస్ చూసారు. చాలా డీటెయిల్డ్‌గా ఉంది అన్నారు. ఫస్ట్ సార్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎక్కడంటే నీలాంటి రూరల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు కావాలి అసలు మన సొసైటీకి. సో, ఈ మొత్తం డాఫ్ నువ్వే రాసుకున్నా కూడా చాలా బాగా రాసావు అని చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు. ఫస్ట్ సెషన్ అది. తర్వాత ఏమైందంటే ఒక మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. రాండమ్‌గా ఒకరోజు స్లాట్ ఉంది వచ్చేస్తానంటే వచ్చాను. ఏం ప్రిపేర్ అవ్వలేదు. అప్పుడు అటెండ్ అయినప్పుడే అక్కడ సార్ ప్యానెల్‌లో ఉన్నారు. చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్తున్నావు. ఇంకా అసలేం ప్రిపేర్ అవ్వలేదు అన్నారు. ఇందాక చెప్పారు ప్రిపేర్ అవ్వలేదంట. బట్ చాలా బాగా చేసావు అన్నారు. కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. ఫస్ట్ నేను అటెండ్ అయిన మాక్ ఇంటర్వ్యూ అదే. ఈసారి అటెండ్ అయినప్పుడు. అండ్ మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే నేనే ఇంట్రెస్ట్ కొద్దీ ఇన్‌స్టిట్యూట్‌లో వర్క్ చేసే వాళ్ళకి కాల్ చేశాను. ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే పిలవండి అన్నట్లు ఇంకొక మాక్ ఇచ్చాను. ఇక్కడ 2 మార్క్స్ ఇచ్చింది ఈ ఒక్క ఇన్‌స్టిట్యూట్‌లోనే సార్. 2 మార్క్స్‌లో కూడా ఫీడ్‌బ్యాక్ బాగుంది. చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు. ఆ కరెక్షన్స్ నేనేం చేశానంటే లైక్ ఐ బిలీవ్ ఇన్ రైటింగ్ ఏదైనా రాసుకొని చేస్తే వర్కౌట్ అవుతుంది అన్నట్టు. సో, అది రాసి దానికి మైండ్ మ్యాప్స్ లాగా ఓకే. ఈ కరెక్షన్ చెప్పారు. ఇది కరెక్షన్ బట్ ఆల్మోస్ట్ లైక్ డే 0 ఎగ్జామ్ ఇంటర్వ్యూ డే వరకు ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాను. లైక్ ఇది ఇంటర్వ్యూనే కదా లైట్ తీసుకోవడం అట్లా ఏం చేయకుండా అట్లా అని చెప్పి మెయిన్స్‌కి వర్క్ చేసినంత 8, 12 అవర్స్ అట్లా వర్క్ చేయలేదు. రోజుకి కొంచెం సేపు కూర్చోవడం. అండ్ ఆ టైంలో ఏం చేశాను ఫిజికల్ యాక్టివిటీ చాలా చేశాను. రెగ్యులర్‌గా మార్నింగ్, ఈవినింగ్ రన్నింగ్, మెడిటేషన్. లైక్ మనము ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫిట్‌గా వెళ్ళకపోతే బాగుండదు. లైక్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! సో, అప్పుడు చాలా చేశాను. ఇప్పుడు ఈ 7 మంత్స్ ఆఫ్ స్ట్రెస్‌లో ఏమవుతుందో తెలియకుండా కొంచెం మళ్ళీ వెయిట్ పుట్టాను నేను. నేను స్ట్రెస్ పోవాలి అన్నా, ఒకవేళ మనకు కాన్ఫిడెన్స్ రావాలన్నా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అవును. ఆ ఇంటర్వ్యూ టైంలో ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక 2, 3 అవర్స్ పర్సనాలిటీ అసలు మనం ఏం చేసాము, ఏ ఊరు నుంచి వచ్చాము క్యారెక్టర్ డెవలప్‌మెంట్. నేనే మొత్తం రాసుకునేవాడిని. ఈ ప్రాసెస్‌లో హాబీస్ దగ్గర అసలు ఏం హాబీస్ రాయాలి అన్నట్లుగా చాలా రకరకాల సజెషన్స్ అక్కడక్కడ నెట్‌లో చూడడం గాని, సీనియర్స్ చెప్పడం అన్నీ చూశాను. నాకు తెలియనిది పెట్టడం గాని, నాకు వచ్చిందే పెడదాం అన్నట్లుగా నా హాబీ నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం స్టూడెంట్ కాబట్టి దట్టు గవర్నమెంట్ స్కూల్‌లో ఎట్లా ఉంటదంటే మన ఓన్‌గా అన్ని రాసుకోవాలి. అప్పుడు అట్లే ఉండేవి సార్ స్కూల్స్. ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయ్యాయి గవర్నమెంట్ స్కూల్స్. లైక్ నాకే ఆశ్చర్యంగా ఉంటదనమాట. మేము చదివినప్పుడు మా స్కూల్‌కి రేకులు, రేకులకి బొక్కలు కనీసం దాంట్లో మాకు పవర్ గూడా ఉండేది కాదు. ఇప్పుడు చాలా అంటే చాలా బాగున్నాయి. లాస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి. సో, ఈ ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ వల్ల ఏమైందంటే సెల్ఫ్ అనాలిసిస్ గాని రాసుకోవడం అలవాటయిపోయింది. సో, ఇవన్నీ ఆ ఇంటర్వ్యూ పోయే టైంకి హెల్ప్ మొత్తం క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌కి యాహ్! అంతా హెల్ప్ చేసిందంట. ఆ ప్రాసెస్‌లోనే షార్ట్ స్టోరీ రైటింగ్ ఇన్ తెలుగు చిన్నప్పటి నుంచి రాసేవాడిని కథలు అక్కడక్కడ.
సో ఆ హాబీని పెట్టేద్దాము, లెట్ ఇట్ బి. అడిగితే స్టోరీ మీద అడుగుతారేమో, స్టోరీ మనకు రాసిన దాంట్లో బెస్ట్ స్టోరీ ఏదైనా చూసుకొని చెప్పుకుందాం అనుకున్నాను. సో అలానే అడిగారు. ఫస్ట్ ఇంటర్వ్యూలో అడగగానే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చైర్మన్ మ్యామ్ అడిగారు. చెప్పాను సెల్ఫ్ ఇంట్రడక్షన్ గానే మీ హాబీ షార్ట్ స్టోరీ రైటింగ్ అన్నారు కదా, ఒక స్టోరీ చెప్పండి అన్నారు. సో లైక్ నేను అనుకున్నాను పెద్దగా అంటే ఇది చెప్పాలని నేను ప్రిపేర్ అవ్వలేదు. ఆ ప్రాసెస్‌లో మ్యామ్ ఐ నీడ్ 1 మినిట్ ఆఫ్ టైమ్ టు లైక్ రీకలెక్ట్ అని చెప్పన్నాను. ఓకే తీసుకోండి అన్నాను. ఎందుకంటే పెద్ద స్టోరీని 1 మినిట్‌లో చెప్పాలి కదా. సో 1 ఫుల్ పేపర్ ఆఫ్ స్టోరీని 1 మినిట్‌లో చెప్పాను. ఒక ఆర్మీ బ్యాక్‌డ్రాప్ స్టోరీ విచ్ రిలేట్స్ టు లైక్ రెయినీ సీజన్‌లో ఒక చిన్న పాప ఆనందం అన్నట్లుగా చెప్పాను స్టోరీ. ఆ స్టోరీ వల్ల ఏమైందంటే మ్యామ్‌కి బాగా నచ్చింది. ఈ స్టోరీ ఎక్కడైనా రియల్ లైఫ్ ఇన్‌స్పైర్ అయ్యారా అని అడిగింది. మ్యామ్ ఇన్ ఏ వే ఇట్ ఈస్ ఎ ఫిక్షనల్ స్టోరీ. బట్ నాకు పర్సనల్‌గా ఆర్మీ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఒక లీనియేజ్ ఉంటది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంటది మ్యామ్ అన్నట్లు అన్నా. ఓకే గుడ్ అన్నారు. సో అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఓకే మనం మ్యామ్‌కి నచ్చింది మనం చెప్పింది. కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు అని చెప్పి. ఇంప్రెషన్ బిల్డ్ అయిపోయింది ఆల్రెడీ. ఆహ్, వెరీ నైస్. కాకపోతే ఫస్ట్ ఎళ్ళిన ఒక 10 సెకండ్స్ వరకు కొంచెం భయంగా ఉండింది. సో కూర్చొని లైక్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ సార్. లైక్ మనం బయట అనుకున్నంత అసలు భయమేమి ఎయ్యదు. చాలా ఈజీగా ఉంటారు. ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం ఇట్లా యూట్యూబ్ లో వీడియోస్ ఆ! వస్తుంటాయి. అంత భయంకరంగా అయితే ఏముండవు సార్. చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. మన డాఫ్‌లో ఏమున్నారో అవే క్వెషన్స్. నాకు 1, 2 బయట నుంచి అడిగారు. బట్ డాఫ్ రిలేటెడే మెజారిటీ అక్కడ నుండి మెజారిటీ అక్కడే. సో డాఫ్ ఫిల్లింగ్ సెషన్స్ బాగా అటెండ్ అయ్యి బాగా రాసుకోగలిగితే ఇంటర్వ్యూ చాలా ఈజీగా అయిపోతుంది. వెరీ నైస్. నా మీరు చెప్పారు దట్ యూ కేమ్ ఫ్రమ్ అ వెరీ హంబుల్ బ్యాక్‌గ్రౌండ్. యెస్. ఇలానే రూరల్ విలేజెస్‌లో చాలా మంది మీరు ఎలా Yes. అయితే ఉన్నారు మీ బ్యాక్‌గ్రౌండ్‌తోనే Yes. ఉన్నట్టు చాలా మంది ఆర్ ఆస్పైరింగ్. మీరు ఎలా అయితే అన్నారో మీ విలేజ్‌లో Yes, sir. ఈ పోస్ట్ రావడం ఎక్కువ అంటున్నారు మీరు. అండ్ మెనీ పీపుల్‌కి మీరు ఏం చెప్తారు? ఎవరైతే ఇట్లా గ్రూప్ 1కో గాని, యూపీఎస్సీకో గాని వేటికైతే ఆశపడుతున్నారో, రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలా మోటివేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలా సజెషన్ వాట్ ఈస్ ద సజెషన్ దట్ యూ వాంట్ టు గివ్? యెస్ సార్. దీంట్లో నేనెప్పుడు బిలీవ్ చేసేవాళ్ళు ఏంటంటే సార్ ఎడ్యుకేషన్ హాస్ ద పవర్ టు చేంజ్ ద వరల్డ్. డెఫినెట్‌లీ ఎడ్యుకేషన్ లేకపోతే నేను గాని లైక్ మా ఫ్యామిలీలో ఎవరు ముందుకెళ్ళి ఉండేవాళ్ళు కాదు. ఎడ్యుకేషన్ ఖచ్చితంగా చేంజ్ చేస్తదని నమ్మాము. సో ఎడ్యుకేషన్ మీద రిలై అయినాం. ఇంకొకటి ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్ దెన్ ఎనీవన్ క్యాన్ డూ ఇట్ సార్ డెఫినెట్‌లీ. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్. నాకు వేరే జాబ్ చేసే స్కోప్ ఉంది. నాకు టెక్నాలజికల్ బ్యాక్‌గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ ఉన్నాను. మంచి ప్యాకేజ్‌లున్నాయి. బట్ స్టిల్ ఐ బిలీవ్డ్ ఇన్ వాట్ ఐ హావ్ డిసైడెడ్ ఇన్ మై చైల్డ్‌హుడ్. నాకు బాగా గుర్తు. లైక్ ఫస్ట్ క్లాస్ టైమ్స్‌లో మా స్కూల్‌లో సార్ అడిగారు పెద్దయ్యాక ఏం చేస్తావు అన్నట్లుగా. నాకు అప్పుడు ఎందుకో తెలీదు ఐఏఎస్ అని చెప్పాను. సార్ నీకు ఐఏఎస్ అంటే తెలుసా అన్నారు. ఇది చాలా గుర్తుండిపోయిన మెమరీ. ఫస్ట్ క్లాస్‌దైనా సరే. అప్పుడే నాకు ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని చెప్పు. మరి ఎట్లా తెలుసో తెలీదు. ఎవరు చెప్తే విన్నానో చెప్పాను. అప్పటి నుంచి లైక్ ఆ డ్రీమ్ ఈరోజు రియాలిటీ ఐ నో వెరీ నైస్. ఫస్ట్ క్లాస్ టు ఆల్మోస్ట్ ఇక్కడ దాకా. చిన్నప్పటి నుండి మేనిఫెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అంతే సార్. నేను చేయగలిగానంటే ఇంకెవరైనా చేయగలరు. సో సెల్ఫ్ బిలీఫ్ అండ్ పర్సిస్టెన్స్ ఖచ్చితంగా. ఎందుకు అంటే స్టేట్ సర్వీసెస్ ఎస్పెషల్లీ డిలేడ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా డేట్స్ మారుతూ ఉంటాయి. సో నువ్వు పర్సిస్టెంట్‌గా నమ్మితే అండ్ ఈ రోజు కాకపోతే ఇంకో రోజు ఖచ్చితంగా వర్కౌట్ అవుతది. నమ్మడం ఇంపార్టెంట్. సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి చాలా. అండ్ జనాలు ఏం చెప్పినా గానీ మనం ఎదుటి వాళ్ళు పట్టించుకోకుండా మనం మంచి చేయాలి. ఈ ప్రాసెస్‌లో అదే సార్ రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుండి ఎవరైనా సరే రావచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు, రాయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఏదైనా ఫైనాన్స్ సపోర్ట్ కావాలంటే మధ్యలో చిన్న చిన్నవి ఏమైనా చూసుకుంటూ ఇదే గోల్ అనేది వదలకుండా రాసుకుంటే కంపల్సరీ వస్తది. వన్ డే ఆర్ అదర్ డే. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ ది ఇంటర్వ్యూ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ Yeah. ఫర్ గెటింగ్ ది ర్యాంక్. దిస్ ఇస్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ Yes. ఫర్ అ బెటర్ ఫ్యూచర్ మీకోసం. Yes. Thank you so much. I felt very happy interacting with you. థ్యాంక్ యూ సో మచ్ అండి. See you.